నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం వీడియో అనమాట. కానీ మేము చేసుకున్నది కాదు, మా రిలేటివ్ ఒకరు చేసుకున్నారు వాళ్ళది. ఫస్ట్ శ్రావణ శుక్రవారానికి మేమైతే హైదరాబాద్లోనే ఉన్నాము. హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఇంకా వచ్చేద్దాం అనుకునేసరికి వాళ్ళు ఉండమని చెప్తే మేము టికెట్ క్యాన్సిల్ చేసుకుని మరీ ఉన్నాము. ఆ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. మా అమ్మగారు వాళ్ళందరూ కలిపి అమ్మవారికి నైవేద్యాలు అయితే తయారు చేస్తున్నారు. నన్నేమో గడపలకి ముగ్గులు పెట్టమంటే నేనేమో వెళ్ళి గడపలకి పసుపు రాసి ముగ్గులు పెట్టి కొన్ని వీడియోస్ కూడా తీసేసుకున్నాను. ఇంకా పులిహోర కలిపే డ్యూటీ అయితే నాకు ఇచ్చారు. నేనైతే పులిహోర కలిపేశాను. మా ఇంట్లో పులిహోర చేసినా సరే నేనే ఆల్మోస్ట్ కలుపుతూ ఉంటాను పులిహోర. పూజ దగ్గరికి కావాల్సినవన్నీ ముందు రోజే షాపింగ్ చేస్తాము మేము. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా అయితే కొన్ని ఫ్రూట్స్ పెట్టారు. అలానే బూరి, గారి, పులిహోర, పరమన్నం, ఇంకా అత్తేసర ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. వరలక్ష్మి వ్రతం అంటే తోరణం కంపల్సరీ కదా. పూజ జరుగుతుంటే ఒకవైపు తోరణం కూడా రెడీ చేసి పెట్టేశారు. పూజ అంతా చాలా బాగా జరిగింది. పూజ అంతా అయిపోయాక మేము కూడా దండం పెట్టేసుకున్నాము. తర్వాత అమ్మవారికి పెట్టిన ప్రసాదాలన్నీ కూడా మా పొట్టలో అయితే వేసేసుకున్నాము. పొద్దున్నుంచి ఉపవాసంతో ఉన్నాం కదా, అందుకనే పూజ అయిన తర్వాత ప్రసాదాలు అయితే తిన్నాము మేమందరము. నేనైతే ఇప్పటి వరకు ఏ వరలక్ష్మి వ్రతంలోనూ చేయలేని పనిని అయితే చేశాను. ఆ రోజున ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, కానీ మేమైతే అమ్మవారికి వేసిన పసుపు తాడు అయితే వేసుకోము. మా అమ్మగారు వేసుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే నేను అమ్మవారి దగ్గర వేసిన పసుపు తాడు అయితే వేసుకున్నాను. మేమైతే ఎప్పుడు వేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం వేసుకున్నాను నేను. వ్రతం చేసుకున్న వాళ్ళు ఆ పసుపు తాడు వేసుకోవాలంట, అందుకనే నేను వేసుకున్నాను. ఇంకా తోరణం అయితే పూజ దగ్గరే కట్టేసుకున్నాము. ఇంకా తోరణం పసుపు తాడు కూడా 3 రోజులు ఉంచుకొని 3వ రోజు అయితే తీసేసి దేవుడి దగ్గర వేసేసాము. గోదావరిలో కలపాలి కదా, అందుకు. వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఆంటీ నాకు, మా అమ్మగారికి కూడా తాంబూలం ఇచ్చారు. ఇంటి పైన ఆంటీ కూడా ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. ఆవిడ కూడా మమ్మల్ని అందరినీ తాంబూలం తీసుకోవడానికి అయితే రమ్మన్నారు. ఇంకా ఈవినింగ్ వెళ్ళాము వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి. వెళ్ళాక కాళ్ళకి పసుపు రాశారు అందరికీ. తర్వాత అందరికీ తాంబూలం ఇచ్చేశారు. తాంబూలం ఇచ్చిన తర్వాత కొంతసేపు మాట్లాడుకొని ఇంటికైతే వచ్చేసాం మేము. వాళ్ళు అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, అమ్మవారికి చేతులు కాళ్ళు మొక్కం పెట్టి అలా చేశారనమాట. వాళ్ళ ఇల్లు కూడా బాగుంది. నాకు నచ్చే కొన్ని షో పీసెస్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అవైతే వీడియో తీశాను. మేమైతే ఫస్ట్ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నాము. వెళ్ళిపోయే వాళ్ళము ఆగిపోయి మరీ ఈ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము. చాలా బాగా జరుపుకున్నాము ఈ వరలక్ష్మి వ్రతాన్ని మేము. అసలైతే ఈ వీడియో ఎప్పుడో పెట్టాలి, కానీ నేనే చాలా లేట్ చేసేసాను. ఇది ఒక్క వీడియోనే కాదు, ఇలా 2-3 వీడియోస్ ఉన్నాయి నేను టైంకి పెట్టలేనివి. అవన్నీ ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇలా పెట్టినంత వీడియోకి వాయిస్ ఇవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది. చుట్టూ ఎవరూ లేకుండా చూసుకొని మాట్లాడాల్సి వస్తుంది. మా ఇంట్లో అయితే అలా కుదరదు, చాలామంది ఉంటాం మేము, అందుకే వీడియోస్ లేట్ అయిపోతున్నాయి. వెనకాల బ్యాక్డ్రాప్లో వేలాడదీసిన పూలమాలలు లాంటివి నేను కూడా తయారు చేశాను క్లాత్తో. ఆ వీడియో కూడా పెట్టాను. 2 టైప్స్ మాలలు అయితే పెట్టాను. ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, కంటిన్యూ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.